సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు నేను ఐఏపీఎం నుంచి థర్డ్ యూనిట్లో ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అయితే ఏమైనా ఎంబీఏ స్టఫ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, డిటర్మైన్ మ్యాక్లెస్ డ్యూరేషన్ ఆఫ్ ఎ బాండ్ విచ్ హ్యాస్ ఫేస్ వాల్యూ 1000 అండ్ 8% యాన్యువల్ కూపన్ రేట్ అండ్ 4 years టు గో ఫర్ ఎ మెచ్యూరిటీ. ద బాండ్ వైటీఎం ఈస్ 10%. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే ఒక బాండ్ ఒక పర్సన్ కొంటున్నాడు. దాని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 1000 అండ్ దాని యొక్క యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% అండ్ మెచ్యూరిటీ ఎంత 4 years అన్నమాట. 4 years తర్వాత ఆ బాండ్ మెచ్యూరిటీ అవుతుంది. సో అండ్ వైటీఎం ఏంటి, ఇల్ టు మెచ్యూరిటీ పర్సెంట్ ఎంత, 10%. ఓకే, సో మనం ఇక్కడ డ్యూరేషన్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ కావాలి. సో ఇంట్రిన్సిక్ వాల్యూ యొక్క ఫార్ములా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. యాస్టీస్గా ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో ఉన్న వాల్యూసే ఇందులో ఉన్నాయి. చూడండి, 1000, 8%, 4 years మెచ్యూరిటీ ఫర్ ద బాండ్. సో సేమ్ యాస్టీస్గా అదే క్యాల్కులేషన్ ఉంది ఇక్కడ చూడండి. ఒకవేళ వీడియో చూడకపోతే కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కోవడానికి యొక్క ఫార్ములా ఏంటంటే ఇది C1, C2, C3, C4 అంటే ఇయర్ మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో 1+K అంటే ఏంటి, 1+K టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 10%. ఇక్కడ వైటీఎం ఇచ్చాడు కదా 10%. సో అది రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు దాన్ని, K అంటే. ఓకే, 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 1. 10% అంటే 0.10 కూడా రాసుకోవచ్చు. ఓకే, సో 0.10 టు ద పవర్ ఆఫ్ 1, 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 2, 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 3, 80 ఇక్కడ 80 మళ్ళీ ఫోర్త్ ఇయర్లో మనకు 1000 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫేస్ వాల్యూ 1000, ఆ 1000 ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫోర్త్ ఇయర్లో. ఇక్కడ 4 years ఇంట్రెస్ట్ వచ్చేసి 80. అలాగే ఫోర్త్ ఇయర్లో మనకు 1000 యాడ్ చేసుకోమన్నాడు కాబట్టి 1000 యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాస్టీస్గా 1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఉన్నాయి పవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇయర్స్ అన్నమాట. 1, 2, 3, 4 years. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి వాల్యూస్ వస్తాయి. ఇవి అన్నిటినీ అడిషన్ చేసుకుంటే 936.58 వస్తుంది. సో మనకు ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు మ్యాక్యులేషన్ డ్యూరేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, మనకి ఏవైతే ఇక్కడ పీవీ వాల్యూస్ వచ్చాయో వాటికి మనం ఇయర్స్ వైజ్గా మల్టిప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్కి మనం ×1, సెకండ్ ఇయర్కి ×2, థర్డ్ ఇయర్కి ×3, ఫోర్త్ ఇయర్కి ×4. సో మనకి ఎంత వచ్చింది, 3335.81. సో 3335.81 వచ్చింది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ వచ్చింది కదా. సో డ్యూరేషన్ కనుక్కోవాలంటే ఏంటి అంటే సమ్మేషన్ పీవీ ఇంటూ టీ బై పీ నాట్. అంటే మనకి ఏంది సమ్మేషన్ పీవీ ఇంటూ టీ అంటే ఏది, ఇది పీవీ ఇంటూ టైం కదా. సో ఈ వాల్యూని బై ఇంట్రిన్సిక్ వాల్యూ ఏంటి, మనకి వచ్చిన ఇంట్రిన్సిక్ వాల్యూ 936.58. సో ఈ వాల్యూ బై ఈ వాల్యూ చేసుకుంటే మనకు 3.56 years డ్యూరేషన్ వస్తుంది. ఇది ఏదైతే మ్యాక్యులేషన్ డ్యూరేషన్ ఉందో ఇది 3.56 years వచ్చింది. ఇంతే అన్నమాట ప్రాబ్లం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా, సో నా ప్రాబ్లం ఒకవేళ అర్థమైతే కామెంట్ సెక్షన్లో అర్థమైందని చెప్పేసి నా ఎక్స్ప్లెనేషన్ యొక్క రేటింగ్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.